ఓకే ఏం లేదు, స్ట్రీట్ వెండర్ గడిచిన 2 మాసాలుగా ఇబ్బందులు పెడుతుంది. పాపం వాళ్ళకి ఏంటంటే పేద వర్గాల వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడమే వాళ్ళ జీవన ఆధారం. సరే ఇట్లా ఏంటంటే కొంతమంది ఇష్టానుసారం పెట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ రూపొందించి ప్రజలకు కానివ్వండి రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో 2 నెలల నుంచి వాళ్ళని తీసేయడం జరుగుతుంది. నిన్న మరి ట్రాఫిక్ ఏసీపీ గారు, జోనల్ కమిషనర్ గారు, డీసీ గారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, మా సిఐలు అందరూ ట్రాఫిక్ సిఐ నిన్న అక్కడ జోనల్ ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకున్న అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మనకున్న అభిప్రాయం మనం చెప్పినాం. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాళ్ళు ఆ ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. అందరూ పేద వర్గాల వాళ్ళు వాళ్ళకి ఏంటంటే రోజు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాలు నడుస్తారు. ఒక కుటుంబం వల్ల 6 మంది 10 మంది ఉంటారు. వాళ్ళ విద్యల ఫీజులు కట్టలేకపోతున్నారు, ఇంటి కిరాయి కట్టలేకపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నేను మాట్లాడిన తర్వాత ఇవాళ ఫీల్డ్ విజిట్ చేస్తాను. ఫీల్డ్ విజిట్ చేసి నేను అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కోఆపరేషన్ ఇస్తుంది. నేను వెండర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్టే కాదు, వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా, రాకపోతే ఇన్కన్వీనియన్స్ కాకుండా మీరు ఫుట్పాత్ల మీద పెట్టుకోండి. అనవసరంగా మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అది పరిగణలోకి తీసుకోవడం ఏం చెప్పినామంటే ఐడెంటిటీ కార్డు తయారు చేయమని చెప్పి, ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటే లోకలా నాన్ లోకలా ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. అవన్నీ తయారు చేయమని చెప్పినాం. ఏమి 15-20 రోజుల్లో కూడా అది తయారు చేసిన తర్వాత ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర, ఒకటి యూనియన్ దగ్గర ఆ డేటా ఉంటుంది. అప్పుడు మనకు వీళ్ళెవరు అనేది మనకు అప్పుడు తెలుస్తుంది.